ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దీపావళి వెలుగులో ఆ ఇంట శాశ్వతంగా ఆరిపోయాయి. టపాసులు తెద్దామని ముద్దుల కొడుకుతో బైక్పై బయలుదేరిన ఆ తండ్రి గుండె ముక్కలైంది. టపాసుల కోసం బయటికెళ్లిన తండ్రి కొడుకులిద్దరు కూడా తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లి చెవిన కన్న కొడుకు ఇక లేడనే వార్త పడడంతో గుండెలు బాదుకుంది. హైదరాబాద్లోని అల్కాపురి కాలనీలో జరిగిన ఈ ఘటన కన్నీరు పెట్టిస్తోందని చెప్పుకోవచ్చు. టపాసులు కొనుగోలు చేసేందుకు అల్కాపురికి చెందిన నవీన్ కుమార్ తన గారాల పట్టి జోయల్ను బైక్పై ఎక్కించుకొని కాజాగూడ వైపు వెళ్తూ ఉన్నాడు. తండ్రి కొడుకులిద్దరు కూడా ప్రపంచంలో ఏ చింత లేనట్టుగా నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు బైక్లో. టపాసులు కొనుక్కొని తిరుగు ప్రయాణమయ్యారు. అల్కాపురి కాలనీకి చేరుకోగానే వెనక నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు వారి బైక్ను బలంగా ఢీకొట్టడం జరిగింది. దీంతో ఇద్దరు కూడా ఎగిరి అంత దూరంలో పడ్డారు. క్షణంలో చిన్నారిపై ఆ కారు ఒక్కసారిగా కూడా తీసుకెళ్లిపోవడం జరిగింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఫలితం కనిపించలేదు. తండ్రి ఒడిలోనే చిన్నారి కన్ను మూశాడు. అలాగే పండుగ వాతావరణంలో కొడుకుతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా వారిని కాలం మృత్యువు వెన్నంటి వస్తుందని ఆ తండ్రి అసలు ఊహించి ఉండడేమో. దీంతో ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు. ఆ తల్లి ఆర్తనాదాలు విన్నవారి కళ్ళు చెమ్మగిల్లాయి. నిన్న మొన్నటి వరకు ఇంటిని సందడిగా చేసిన జోయల్ అలికిడి ఇక వినిపించదన్న నిజాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దీపావళి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆశపడ్డ వారికి ఊహించని విషాదం వెంటాడడం స్థానికులను కంటతడి పెట్టిస్తూ ఉంది. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతివేగమే బాలుడి మరణానికి కారణంగా కూడా తెలుస్తోంది. అమాయక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన కారు డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. మా బాబు మేమందరం కలిసి దీపావళి షాపింగ్ చేసుకుని వస్తుంటే అల్కాపూర్లో ఒక కారు వచ్చి మమ్మల్ని బ్యాక్ సైడ్ హిట్ చేసింది. దానివల్ల మా బాబు కారు కింద పడి చనిపోయారు. మేము హాస్పిటల్కి వెళ్ళేలోపు బాగా బ్లీడింగ్ ఎక్కువైపోయి చనిపోయారు. దానికి మేము మార్చి నుంచి బాబు తీసుకుని వచ్చేసి ఇక్కడ దగ్గరికి వచ్చాము. మాట్లాడేసేసి క్లియర్ చేసుకోవడానికి ఫుల్ చేసి వెళ్తున్నాం. కార్ డ్రైవర్ని మా ప్రవీణ్ అని చెప్పేసి ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తాను. అసలు మాకు ఇప్పుడు స్టేషన్లో ఉన్నానని చెప్పేసి చెప్పారు. అలాంటి అట్లా చూసాము, అయితే చూడలేదు. ఆ పర్సన్ ఉండడం లేదా మరి ఏమైనా మాకు తెలియదు స్టేషన్లో.